నిజాయితీ కలిగిన శ్రీను సువర్ణపురం అనే గ్రామంలో భూపతి అనే జమీందారు ఉండేవాడు. అతను ఒకరోజు డబ్బు మరియు నగలు తీసుకుని వస్తున్నాడు. ఆ దారిలో దొంగల భయం ఎక్కువ. ఈ దారిలో దొంగలు ఎక్కువ. నన్ను కానీ చూశారంటే ఖచ్చితంగా నన్ను కొట్టి నా దగ్గర డబ్బులు తీసుకెళ్లిపోతారు. కాబట్టి త్వరగా వెళ్ళాలి అంటూ తన నడకను వేగం చేశాడు. అలా భయపడుతూ నడుస్తూ ఉండగా భూపతి అనుకున్నట్లుగానే ఒక దొంగల ముఠ అతన్ని అడ్డగించారు. మర్యాదగా నీ దగ్గర డబ్బులిచ్చి బయలుదేరు. దొంగ దొంగ నన్ను రక్షించండి అంటూ కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఆ కేకలు విన్న అటుగా వెళుతున్న శ్రీను ఆ కేకలను విని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. శ్రీనుని చూసిన దొంగలు శ్రీనుని బెదిరించారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అతనితో పాటు నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఆపదలున్న వ్యక్తిని వదిలేయడం కరెక్ట్ కాదు అంటూ శ్రీను వాళ్ళతో తలపడ్డాడు. శ్రీను బలవంతుడు కావటంతో దొంగలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయారు. భూపతి ఎంతో సంతోషించాడు. నాయనా, నువ్వెవరివో నాకు తెలీదు, కానీ నాకు చాలా పెద్ద సాయం చేసావు. నీకేం కావాలో అడుగు. అయ్యా, నాకేమొద్దు. నీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండి. అలాగే నాతో రా అని శ్రీనుని తనతో పాటు తీసుకువెళ్లి పని ఇప్పిస్తాడు. దాంతో శ్రీను ఎంతో సంతోషిస్తాడు. నువ్వు పగలంతా పని చేసుకుని ఇక్కడే ఉండు. అయ్యా, మీరు చెప్పినట్టే నేను పనిచేస్తాను, కానీ నేను ఇక్కడ ఉండలేను.